హాయ్ హలో అండి. ధూమ్ 60 ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. వినాయక చవితికి నేను పూజ చేశానండి. మిగిలిన పువ్వులన్నీ ఇలా నేను వేస్ట్ చేయడం ఎందుకని ఇలా నేను ధూమ్ 60 తయారు చేసుకుంటున్నాను. ఇందులో ఆర్తి కర్పూర బిళ్ళలు, పచ్చ కర్పూరం, పూలు, రోజ్ పూలు, చామంతి పూలు, ఇవన్నీ చాలా మన తులసి ఆకు ఇవన్నీ కలిపానండి. మొత్తం అన్నీ కలిపి కొబ్బరి అన్నీ మంచి 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 సువాసన వచ్చేవన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకొని వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మనం పేస్ట్ లెక్క చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇందులో మనం కొన్ని పాలు కూడా ఆవు పాలు పోసుకోవాలి. ఎందుకంటే దేవునికి పెట్టే కాబట్టి ఆవు పాలు అంటే దేవునికి చాలా ఇష్టం, అందుకని నేను ఆవు పాలు పోసుకున్నాను. ఇవి మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి పేస్ట్ చేశాను. దీన్ని పేస్ట్ చేసాక అందులో కొంచెం ఆవు నెయ్యి అండి, నేను ఆవు నెయ్యి కూడా వేసుకుంటున్నాను అన్నీ. ఎందుకంటే సువాసన రావాలి కదా, అన్నీ మనం దేవుని పెట్టేది కాబట్టి ప్రతిదీ మంచి వస్తువులే పెట్టుకోవాలి మనం ఇందులో. అందుకే ఆవు నెయ్యి కూడా వేసాను. పేస్ట్ చేశాను చూడండి. మొత్తం కలిపి అంతా మంచిగా పేస్ట్ చేసి మొత్తం మంచిగా కలుపుతున్నాను. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆవు నెయ్యి అండి, అది మామూలు వేరే నెయ్యి కాదు, ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆవు పేడ అండి, ఇది స్వచ్ఛమైన ఆవు పేడ. కానీ ఇది మన పల్లెటూరు నుంచి. ఇప్పుడు ఆవులు సిటీలో అయితేనేమో ఆ వస్తువు ఈ వస్తువు తింటుంది, అలా కాదండి. ఇది పల్లెటూరులో ఉన్న ఆవు, మంచి మంచి గడ్డి అవి తిని మేసిన ఆవు. ఈ ఆవు పేడ అండి, స్వచ్ఛమైన ఆవు పేడ. అందులో మనం కలుపుకోవాలి. మనం ఫస్ట్ చేసుకున్న పేస్ట్లో మొత్తం కలిపి ఈ మొత్తం పేస్ట్ని మంచిగా కలపాలండి. మొత్తం కలిసేలా మంచిగా కలుపుకొని మంచిగా ఇంకా కొంచెం కలుపుతున్నాను. ఎందుకంటే కొంచెం పేస్ట్ ఎక్కువైంది, అందుకని ఆవు పేడ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా మిక్సింగ్ చేసి అంతా మిక్సింగ్ చేస్తున్నానండి. మొత్తం టోటల్గా మంచిగా కలపాలి. అంత ఏమీ తేడా లేకుండా అది ఇది చాలా మిక్సింగ్ మొత్తం కలిపి ఇలా మొత్తం మిక్సింగ్ చేస్తే ఇలా అవుతుంటుంది. అప్పుడు మీరు దీన్ని మంచిగా అనుకొని మన ఇష్టం, మన ఏ రకంగా కావాలనుకుంటే ఆ పద్ధతిలో మనం ధూమ్ 60 తయారు చేసుకోవచ్చండి ఆవు పేడతోటి. ఇప్పుడు నేను మామూలుగా చిన్న చిన్న ఆవు పిడికల లెక్క ఇలా తయారు చేసి ధూమ్ 60 తయారు చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. నేను ఇలా చేసుకుంటాను. అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ ఇలా తయారు చేసుకోవాలి. ఇవి మొత్తం ఇలా మొత్తం చేసుకున్నాను. మొత్తం చూడండి ఇలా ఎండబెట్టిన మొత్తం ఇలా ఇవి ఒక 4 days 3 days ఎండబెట్టాలండి. ఇవి ఎలా ఎండబెట్టినాక చూడండి. ఇవి నేను ఇప్పుడు ఒక ధూమ్ 60 తీసుకొని కాలుస్తున్నాను. ఒక్క సెకండ్ మాత్రం అలా పెట్టి అలా పొయ్యి మీద పెట్టి దాన్ని మనం ఇలా సాంబ్రాణి లెక్క వేసుకోవాలండి. చూడండి ఒక్కసారి ఇది ఎంత మంచిగా పొగొస్తుందో చూడండి. మన ఇంట్లో దోమలున్నా ఏదున్నా అవి రావండి. మంచిగా దేవునికి ఇష్టమైనది. ఇప్పుడు నేను అసలు మొత్తం అగరబత్తీలే కాల్చడం మానేసానండి. అసలు అగరబత్తీలే కొనను, ఎందుకంటే దానివల్ల క్యాన్సర్స్ అవి ఇవి లేనిపోని రోగాలు, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఎప్పుడైనా ఇలా తయారు చేసుకుంటాను. మంచిగా ఇంటికి వేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లోకి ఎలాంటి శుక్రవారం, మంగళవారం రోజు ఇలా మనం అమావాస్య రోజు ఇలా వేసుకుంటే మన ఇంటికి మంచిదండి. లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది. చూడండి ఒకసారి. ఇవి మీకు కావాలంటే ఇవి అవైలబుల్లో ఉన్నాయండి. 1 each 10 rupees. కావాలనుకున్న వాళ్ళు నేను పైన ఉన్న స్క్రీన్ నెంబర్ మీద మీరు నాకు వాట్సాప్లో కాల్ చేయగలరు. ఇవి హైదరాబాద్ సిటీకి కూడా సరఫరా ఉందండి. మీరు ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కాబట్టి చాలామంది ఆర్డర్లు ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే ఇప్పుడే ఆర్డర్ ఇచ్చుకుంటే అప్పటి వరకు అవుతాయి. ఎందుకంటే చాలా టైం పడుతుందండి. అవి ఎండడానికి అవి చేయడానికి చాలా టైం పడుతుంది. అంత స్వచ్ఛమైన పూలతోటి ఇంకా ఇలాంటి నాణ్యతగా తయారు చేసినాయండి.
ఇందులో ఎలాంటి మోసం లేదు. ఒకసారి చూడండి అది ఎలా పొగ వస్తుందో. మీ ఇంటికి చాలా మంచిది. ఎవరికన్నా కావాలంటే పైన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నాకు ముందే ఆర్డర్ ఇచ్చుకుంటే నేను వాళ్ళకి చేసి పెడతాను. కార్తీక మాసం వరకు చాలామంది ఆర్డర్లు ఉన్నాయండి.